ఫ్రెండ్స్ 40,000 రూపాయల లోపు చాలా ఫోన్స్ అయితే లాంచ్ అయినాయి. కాకపోతే ముఖ్యంగా ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది, ఎక్కువ మంది కొనడానికి చూసే ఫోన్స్ అయితే 4 ఉన్నాయి. ఒకటి ఐక్యూ నియో 9 ప్రో 33,000 రూపాయల దగ్గర దొరుకుతుంది. నెక్స్ట్ వన్‌ప్లస్ 12R కూడా కొద్దిగా తక్కువ రేట్‌కి వస్తుంది. కూపన్ బ్యాంక్ ఆఫర్ కలిపి 4,000 రూపాయలు డిస్కౌంట్, ఇది 36,000 రూపాయలు అట్లా అయితే వస్తుంది. అండ్ ఇది రీసెంట్‌గా వచ్చింది రియల్‌మీ GT6, ఇది వచ్చేసరికి 37,000 రూపాయలు ఉంది. నెక్స్ట్ షామీ 14 సివి, ఇది వచ్చేసరికి 40,000 రూపాయలు విత్ ఆఫర్స్. ఈ 4 ఫోన్స్‌లో ఏది బాగుంది? 40,000 రూపాయల లోపు తీసుకోవాలనుకుంటే మనం ఏ ఫోన్ తీసుకోవాలి? దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోలో నేను మొత్తం సోది అయితే పెట్టను, ఎందుకంటే వీటన్నిటి సపరేట్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ నేను ఏ ఫోన్ బాగుంది, ఏ డిపార్ట్మెంట్లో, వాటి గురించి మాట్లాడుతూ ఓవరాల్గా ఏది బెటర్ వాల్యూ ఆఫర్ చేస్తుంది మనం పెట్టే డబ్బులకి, దాని గురించి మనం చూద్దాం. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వీటి గురించి చూద్దాం. డిజైన్ విషయానికి వస్తే మాత్రం నన్ను ఇంప్రెస్ చేసింది మాత్రం షామీ ఫస్ట్ ప్లేస్కి ఇవ్వచ్చు. ఇది కొద్దిగా గ్లాస్ అండ్ లెదర్ ఫినిష్తో వస్తుంది. ఇక్కడ గ్లాస్, ఇటు ఈ సైడ్ లెదర్ అయితే ఉంటుంది. కలర్ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఇది మెటల్ ఫ్రేమ్తో వస్తుంది, ఫ్రంట్ విక్టస్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ కానీ, డిజైన్ కానీ అండ్ కాంపాక్ట్నెస్ కానీ, ఎందుకంటే ఇది 4700 mAh బ్యాటరీ, చిన్న సైజ్ ఫోన్, 6.58 ఇంచ్ ఉంటుంది. ఇవన్నీ మీకు 6.78 ఉంటుంది, 6.55 అట్లా ఉంటుంది. సో కొద్దిగా కాంపాక్ట్ ఉంటుంది ఫోన్ చేతిలో పట్టుకోవడానికి. సో ఓవరాల్గా చేతిలో పట్టుకోవడానికి కానీ, డిజైన్ లుక్ పరంగా అయితే షామీ సివి నాకు బాగా నచ్చింది. సెకండ్ ప్లేస్లో ఇది బాగా నచ్చింది, ఐక్యూ నియో 9 ప్రో. ఇది కూడా డిఫరెంట్ డిజైన్లో ఉంటుంది. ఇది కూడా బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్తో అయితే వస్తుంది. అండ్ ఈ రెండు కూడా మీకు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. అంత అట్రాక్టివ్ అనిపించట్లా, ముఖ్యంగా ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ రియల్ మీద డిజైన్ అంత అట్రాక్టివ్ అయితే లేదు. అండ్ ఇదైతే మీరు చూస్ చేసుకోవచ్చు, ఇంకో ఆప్షన్ ఉంటుంది, మ్యాట్ ఫినిష్తో కూడా ఒకటైతే వస్తుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది, అది తీసుకోవచ్చు. ఇది మాత్రం తీసుకోవద్దు, ఫింగర్ ప్రింట్స్ని చూడొచ్చు, విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా వన్‌ప్లస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. డిజైన్ పరంగా ఇది ఎలా ఉంటుందో, బిల్డ్ క్వాలిటీ దీనికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. ఇవన్నీ గ్లాసులు ఏందో చెప్పట్లేదు వీళ్ళు, బ్యాక్ సైడ్ గ్లాస్ అంటారు ఏదో తెలియదు. ఇది మాత్రం గొరిల్లా గ్లాస్ 5, ఫ్రంట్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. సైడ్ ఫ్రేమ్ కూడా మీకు మెటల్ ఫ్రేమ్, అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం మీకు 12R బెటర్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ రెండు కొద్దిగా డౌన్ ఉంటాయి, ఎందుకంటే సైడ్స్ ఇవి పాలికార్బోనేట్తో వస్తున్నాయి, రియల్మీ GT6 కానీ నియో 9 ప్రో కానీ. ఫ్రంట్ ఇది విక్టస్ 2తో వస్తుంది, GT2. ఇది వచ్చేసరికి డ్రాగన్ టైల్ గ్లాస్తో వస్తుంది. ఇది కొద్దిగా సైడ్ ఒక్కటే మెటల్ ఇస్తే బాగుండేది ఆ ప్రైస్కి, ఇది పాలికార్బోనేట్తో వస్తుంది. నెక్స్ట్ ఇంకా మెయిన్ డిపార్ట్మెంట్స్కి వెళ్దాం. డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్, ఇవి నా దృష్టిలో మెయిన్ 4 పిల్లర్స్ ఒక మొబైల్ ఫోన్కి. ఈ డిపార్ట్మెంట్స్ చూద్దాం ఒక్కొక్కటి ఏది బాగుందో. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం అన్ని ఫోన్స్ మీకు 1.5K AMOLED డిస్ప్లేసే. ఒక్క డిస్ప్లేనే 144 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది ఐక్యూ నియో 9 ప్రో ఒక్కటే మీకు 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మిగతావన్నీ 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తున్నాయి. అన్ని డిస్ప్లేస్ మీకు LTPO ప్యానల్సే. సైజెస్ విషయానికి వస్తే ఓన్లీ షామీ 14 సివి మాత్రం 6.55 ఇంచ్ ఉంటుంది, మిగతావన్నీ మీకు 6.78 ఇంచ్ అయితే ఉంటాయి. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ పేపర్ మీద మాత్రం రియల్మీ 6000 నిట్స్ అయితే కనిపిస్తుంది. కాకపోతే మీకు రియల్ లైఫ్లో మీకు చూడడానికి మాత్రం బ్రైటెస్ట్ డిస్ప్లే అయితే అన్నిట్లో ఐక్యూ నియో 9 ప్రో మీకు బ్రైట్ అనిపిస్తుంది మీరు చూస్తున్నప్పుడు. అండ్ ఓవరాల్ డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం షామీ CV4 మీకు హెడ్ ఉంటుంది, ఎందుకంటే ఇలా మీకు అన్నీ ఉంటాయి. 12-బిట్ ప్యానల్ ఇది, ఇవన్నీ మీకు 10-బిట్ ప్యానల్స్. షామీ 14 సివి మాత్రం మీకు 12-బిట్ ప్యానల్తో వస్తుంది. డాల్బీ విజన్ అన్నీ ఉంటాయి దీనిలో మీకు. డిస్ప్లే పరంగా ఇది లేదా అది లేదా అని చెప్పడానికి లేదు, అన్నీ అయితే ఉంటాయి. వీటిలో కూడా డాల్బీ విజన్ అయితే ఉంటుంది, OnePlus 12Rలో కానీ రియల్మీ GT6లో కానీ. కాకపోతే ఈ రెండు 10-బిట్ ప్యానల్స్. అండ్ ఇది ఐక్యూ విషయానికి వస్తే ఐక్యూ కూడా 10-బిట్ ప్యానలే, కాకపోతే దీనిలో మీకు డాల్బీ విజన్ అయితే ఉండదు. ఇప్పుడు 4 ఫోన్స్లో ఇది ఒక్క ఫోన్లో మీకు డాల్బీ విజన్ అయితే ఉండదు. ఒకవేళ డాల్బీ విజన్ సపోర్టెడ్ కంటెంట్ లైక్ నెట్ఫ్లిక్స్లో మీరు ఏమైనా కంటెంట్ చూడాలనుకుంటే డాల్బీ విజన్ది దీనిలో అయితే ఉండదు, మిగతా అన్ని ఫోన్స్లో మీరు చూడొచ్చు. డిస్ప్లే పరంగా అన్నీ మీకు బాగానే ఉంటాయి, మీరు చూస్తున్నప్పుడు మీకు ఏమేమి అనిపించవు, ఏ ఫోన్ తీసుకున్నా కానీ మీకు బాగానే ఉంటుంది డిస్ప్లే. కాకపోతే మీకు ఫీచర్స్ పరంగా అడ్వాంటేజ్ మాత్రం దీనికి ఉంటుంది. షామీ 14 సివికి 12-బిట్ ప్యానల్ ఇది. సౌండ్ విషయానికి వచ్చినా కానీ అన్నిట్లో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి, అన్ని మీకు లౌడే ఉంటాయి. ఇది ఒక్కటే కొద్దిగా లౌడ్ తక్కువ ఉంటుంది, కొద్దిగా సౌండ్ తక్కువ వస్తుంది, కాబట్టి క్వాలిటీ బాగానే ఉంటుంది. డాల్బీ అట్మాస్ విషయానికి వస్తే ఓన్లీ 2 ఫోన్స్లోనే ఉంది, OnePlus 12Rలో ఉంది, షామీ 14 సివి. 2 ఫోన్స్లో మీకు డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. స్పేషల్ ఆడియో విషయానికి వస్తే మాత్రం ఈ రెండిట్లో ఉంటుంది, 12R అండ్ రియల్మీ GT6. ఈ రెండిట్లో మీకు స్పేషల్ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. అన్ని స్టీరియో స్పీకర్స్ ఆల్రెడీ చెప్పాను. 8లో మీకు 3 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం 2 8S Gen 3 ప్రాసెసర్తో వస్తున్నాయి. షామీ 14 సివి రీసెంట్గా వచ్చినాయి, అండ్ రియల్మీ GT6 ఈ రెండు మీకు 8S Gen 3 ప్రాసెసర్తో వస్తున్నాయి. అండ్ ఈ రెండు వచ్చేసరికి OnePlus 12R అండ్ ఐక్యూ నియో 9 ప్రో రెండు మీకు 8 Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తున్నాయి. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే అవి కూడా మీకు పర్ఫార్మెన్స్లో కొద్దిగా ఇంపాక్ట్ అయితే ఇస్తాయి. అన్నిట్లో మీకు LPDDR5X ర్యామే ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం OnePlus 12Rలో మాత్రమే మీకు UFS 3.1 ఉంటుంది, మిగతావన్నీ మీకు UFS 4.0తో వస్తున్నాయి. ఐక్యూలో మాత్రం బేస్ మోడల్లో UFS 3.1 ఉంటుంది. ఒకవేళ మీకు UFS 4.0 తీసుకోవాలనుకుంటే
మీరు 256 GB మోడల్ తీసుకోవాలి. 128 GB మోడల్ మీకు UFS 4.0 అయితే ఉండదు. ఓన్లీ 12R మాత్రమే కొద్దిగా డౌన్ అవుతుంది స్టోరేజ్ పరంగా. ఇది 3.1 ఏది ఏ మోడల్ తీసుకున్నా కానీ 3.1 ఉంటుంది. అన్నిట్లో మీకు వేటిల్లో మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఇంకా పర్ఫార్మెన్స్, ఇంకా గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ఒక 1 hour గేమ్ అన్ని ఫోన్స్లో ఆడిన తర్వాత రిజల్ట్స్ విషయానికి వస్తే మాత్రం బెస్ట్ అనిపించిన ఫోన్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా iQOO Neo 9 Pro. iQOO Neo 9 Pro ఎందుకు బెటర్ అంటే దీనిలో మీకు డెడికేటెడ్ చిప్ కూడా ఉంటుంది, Q1 చిప్ ఉంటుంది కదా, అది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ కూడా మీకు ఇది బెటర్గా ఉంది. ఓవరాల్గా మీరు గేమ్ ఆడుతున్నప్పుడు 1 hourలో మీకు ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇట్లాంటివన్నీ దీనిలో తక్కువ ఉన్నాయి. కాకపోతే ఫోన్ కొద్దిగా మిగతా వాటితో కంపేర్ చేస్తే 1 degree సెంటిగ్రేడ్ టెంపరేచర్ అయితే ఎక్కువ ఉంది. అన్ని మీకు 90 FPS సపోర్ట్ చేస్తాయి BGMI. కాల్ ఆఫ్ డ్యూటీ వస్తారు 120 FPS సపోర్ట్ చేస్తాయి. ఇంకా టెంపరేచర్ విషయానికి వస్తే iQOO Neo 9 Pro 43.8 degree సెంటిగ్రేడ్ మాక్సిమం టెంపరేచర్ రీచ్ అయింది. అండ్ 1 hour గేమ్ ఆడిన తర్వాత 21% బ్యాటరీ అయితే డ్రాప్ అయింది. బ్యాటరీ మీకు 21% డ్రాప్ అయింది, కాకపోతే ఇది పర్ఫార్మెన్స్ బెటర్ ఇస్తుంది ఓవరాల్గా మీరు గేమ్ ఆడుతున్నప్పుడు. దీనిలో మీకు ఫీచర్స్ కూడా ఎక్కువ ఉంటాయి, లైక్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉంటుంది, మీకు మధ్యలో ఫ్రేమ్స్ యాడ్ చేయడం కానివ్వండి, 4D వైబ్రేషన్ ఉంటుంది. ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే దీనిలో గేమింగ్ సంబంధించి చాలా అయితే ఉంటాయి. ఇది వీడియో చూడండి కంప్లీట్గా తెలుస్తుంది మీకు. అదే రియల్మీ GT6 చూసుకుంటే 42.8 degree సెంటిగ్రేడ్ టెంపరేచర్ రీచ్ అయింది 1 hour గేమ్ తర్వాత. 17% బ్యాటరీ డ్రాప్ అయింది. OnePlus 12R వచ్చేసరికి మాక్సిమం టెంపరేచర్ 42.6 degree సెంటిగ్రేడ్ రీచ్ అయింది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి ఇదే లీస్ట్ 15% మాత్రమే డ్రాప్ అయింది. నెక్స్ట్ ఫైనల్గా Xiaomi CV వచ్చేసరికి 1 hour గేమ్ ఆడిన తర్వాత 43.6 degree సెంటిగ్రేడ్ వరకు రీచ్ అయింది. అండ్ బ్యాటరీ 21% అయితే డ్రాప్ అయింది. పర్ఫార్మెన్స్ గేమింగ్ ప్రకారం చూస్తే మాత్రం వీటన్నిటిలో ఫస్ట్ ప్లేస్లో అయితే మాత్రం iQOO Neo 9 Pro ఉంది. సెకండ్ ప్లేస్లో రియల్మీ GT6 ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి ఇవి ఉంటాయి. ఇంక రెండిట్లో మీరే తీసుకున్న అంతే ఒకటే రకంగా అయితే ఉంటుంది. ఫస్ట్ సెకండ్ ప్లేస్లో అయితే మాత్రం ఈ 2 ఫోన్స్ అయితే ఉంటాయి. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం అన్నిట్లో 5000+ ఉంది బ్యాటరీ. ఓన్లీ Xiaomi 14 CVలో మాత్రమే 4700 mAh బ్యాటరీ అయితే ఉంది. ఇది ఒక్కటి దీనిలో మైనస్ అని చెప్పొచ్చు ఈ ఫోన్లో. ఎందుకంటే మీరు ఒకవేళ హెవీ యూస్ చేస్తే మాత్రం ఫోన్ని ఈవినింగ్ ఈ ఫోన్ ఛార్జ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మిగతా ఫోన్స్ అన్నీ మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తాయి మ్యాక్సిమం అందరు యూజర్స్కి. ఇది ఒక ఫోనే కొద్దిగా ఇబ్బంది పడాలి మీరు బ్యాటరీ పరంగా చూసుకుంటే. అండ్ మిగతావన్నీ మీకు ఇప్పుడు ఇది తీసుకుంటే iQOO Neo 9 Pro మీకు 5160 mAh బ్యాటరీ ఉంటుంది. OnePlus 12R కానీ GT6 కానీ ఇంకా బెటర్ ఉంటాయి, 5500 mAh బ్యాటరీతో వస్తున్నాయి. ఎక్కువ బ్యాటరీ లైఫ్ మీరు 12R నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. తర్వాత GT6, తర్వాత iQOO Neo 9 Pro 4th ప్లేస్లో వచ్చేసరికి Xiaomi 14 CV అయితే ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం iQOO Neo 9 Pro 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ బాక్స్లో ఛార్జర్ అయితే వస్తుంది. రియల్మీ GT6 కూడా 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, బాక్స్లో ఛార్జర్ వస్తుంది. OnePlus 12R వచ్చేసరికి 100 watt సపోర్ట్తో వస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ ఇది వచ్చేసరికి Xiaomi 14 CV 67 watt ఉంటుంది, బాక్స్లో 67 watt ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక్కటే కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటాయి ఛార్జింగ్ పరంగా తీసుకున్నా కానీ ఇది 45 నిమిషాల టైం తీసుకుంటుంది. మిగతా 3 ఫోన్స్ మీకు 28 నిమిషాల నుంచి 28 to 30 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా కెమెరా గురించి మాట్లాడుకోవాలి. కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం పేపర్ మీద మాత్రం మీకు ఈ ఫోన్లో ఉన్న కెమెరా సెటప్ ఏ ఫోన్లో అయితే ఉండదు. దీనిలో బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 50 MP మెయిన్ కెమెరా, ఒకటి 50 MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది, ఒకటి 12 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 2 కెమెరాస్ ఉంటాయి, 2 32 MP కెమెరాస్ ఉంటాయి, ఒకటి నార్మల్ ఒకటి వైడ్ యాంగిల్. సో ఇవి కెమెరా సెటప్ మీకు దేనిలో ఉంటుంది. అండ్ కెమెరాలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, అవన్నీ మళ్ళీ నేను చెప్పదలుచుకోవాలి. దీని వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ అన్ని వీడియోస్ నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, అన్ని ఫీచర్స్ మీకు వేరే ఈ ఫోన్స్ లో అయితే ఉండవు. దీనిలో లైకా పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది, వీటన్నిటికీ ఉండదు. లైకా పార్ట్నర్షిప్ కూడా దీనికి ఒక ప్లస్ పాయింట్. కాకపోతే ఈ ఫోన్ కెమెరాలో మనకి 2 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మనకి నార్మల్ ఫోటోస్ తీసినప్పుడు మీకు చూడొచ్చు చాలా బాగా వస్తాయి ఫోటోస్ అయితే, ఎందుకంటే దీనిలో మనకి డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తాయి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ముఖ్యంగా లైట్ మీకు ఎక్కువ ఉన్నా కానీ లేకపోతే మరీ లో లైట్ ఉన్నా కానీ ఇది మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ లో ఓవర్ బ్రైట్ చేసేస్తుంది, ఫోటోని మనకి ఓవర్ ఎక్స్పోజ్ చేసేస్తుంది. ఈ శాంపిల్ చూడొచ్చు మీకు చాలా వరకు ఫోటోస్ ఇలా అయితే వస్తూ ఉన్నాయి. దీన్ని అయితే వీళ్ళు ఫిక్స్ చేయాలి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా కూడా మీకు లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు డే లైట్ లో తీసినప్పుడు బాగానే ఉంటున్నాయి, కానీ కొద్దిగా లో లైట్ కి వచ్చి మీరు ఫ్రంట్ కెమెరాలో ఫోటో తీసారనుకోండి సాఫ్ట్ వస్తున్నాయి. ఇది మనం చూస్తే బ్యూటీ ఆన్ చేసినట్లు ఫోటోస్ కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ బ్యూటీ ఆన్ చేసి అయితే లేదు, అది నార్మల్ గా ఇమేజ్ ప్రాసెసింగ్ అట్లా చేస్తుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళు దీనిలో ఫిక్స్ చేయాలి. వీడియో పరంగా మాత్రం అన్ని ఫోన్స్ లో కంపేర్ చేస్తే దీని వీడియోనే బాగుంది, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ. ఎందుకంటే ఫ్రంట్ 4K వీడియో రికార్డ్ చేసేవి ఈ 2 ఫోన్సే, GT6 అండ్ ఇది. ఈ 2 మిగతా ఫోన్స్ మీకు 1080p వరకే ఉంటాయి, ఈ 2 మీకు 4K రికార్డ్ చేయగలం. ఫ్రంట్ కెమెరా బాగా వీడియో క్వాలిటీ బాగుంది, అండ్ బ్యాక్ కెమెరా వీడియో క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే OS VAS ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొద్దిగా ఇంకా క్రాప్ చేస్తుంది, అంత వైడ్ అనిపిట్లా. కానీ వీడియో క్వాలిటీ అయితే బాగుంది. Xiaomi 14 CV సెకండ్ ప్లేస్లో మాత్రం OnePlus 12R బాగుంది వీడియో పరంగా. బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా అయితే మాత్రం సెకండ్ ప్లేస్ దీనికి వస్తుంది రియల్మీ GT6
ఇది బాగుంటుంది. ఇప్పుడు కెమెరా పర్ఫార్మెన్స్ పక్కన పెట్టి చూస్తే ఎలా అనిపిస్తున్నాయి దాని గురించి మాట్లాడదాం. ఏది బాగా అనిపించింది. ఇక్కడ కొన్ని సర్ప్రైజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు ఫొటోస్ మీకు చూపిస్తాను. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా రెండు మీకు చూపిస్తాను. 1 minute ఒక మ్యూజిక్ ప్లే చేసి మీకు ఫొటోస్ మొత్తం చూపిస్తాను. జస్ట్ నెంబరింగ్ ఇస్తాను. ఏ నెంబర్లో ఉన్న ఫొటోస్ మీకు బాగా అనిపించింది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత మళ్ళీ మాట్లాడతాను. కామెంట్ చేశారా ఏ నెంబర్ ఫొటోస్ మీకు బాగా అనిపించినాయి? నాకైతే చాలా సిచ్యువేషన్లో 1 నెంబర్ ఫొటోస్ బాగా అనిపించినాయి. సర్ప్రైజ్ ఏంటంటే 1 నెంబర్లో ఉన్న ఫొటోస్ ఇది iQOO Neo 9 Pro. నేనే సర్ప్రైజ్ అయిపోయాను. న్యాచురల్గా నేను నార్మల్గా ఇది టెస్ట్ చేస్తున్నప్పుడు నేను అనుకోలేదు. నేను అనుకుంది Xiaomi దీన్ని బీట్ చేయడం కష్టం. ఈ ఫోన్స్ అన్నీ దీనిలో ఈ ఫీచర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మనకు నార్మల్ మెయిన్ కెమెరా కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ దీనిలో బాగా వస్తున్నాయి. Neo 9 Pro మీకు ఎక్స్పోజర్ కానీ డీటెయిల్స్ ముఖ్యంగా జూమ్ చేసి చూసినా కానీ డీటెయిల్స్ బాగా వస్తున్నాయి. ఈవెన్ లో లైట్లో కూడా మిగతా ఫోన్స్ మనకు సాఫ్ట్గా కనిపిస్తున్నాయి కానీ ఫేసెస్ ఇక్కడ చూస్తే మాత్రం షార్ప్ వస్తున్నాయి. బాగుంది. ఫొటోస్ మాత్రం ఓవరాల్ చూడడానికి బాగా అనిపించినాయి దీనిలో నాకు. ఇది మరి అప్డేట్స్ రీసెంట్గా చాలా అయితే వచ్చినాయి. దీనికి వచ్చి 12R వచ్చినాయి, దీనికి వచ్చినాయి. ఈ కొద్ది పాత ఫోన్స్ మేము అప్డేట్లు ఏమైనా ఇంప్రూవ్ చేసా తెలియదు కానీ ఇది మాత్రం కొద్దిగా సర్ప్రైజ్ చేసింది ఫోన్ అయితే. సెకండ్ ప్లేస్లో 12R అయితే ఉంది. దీనిలో కూడా GT6 కూడా రీసెంట్గా వచ్చిన ఫోన్. దీనిలో కూడా ఒక ఇష్యూ ఫిక్స్ చేయాలి. దీనిలో అండర్ ఎక్స్పోజ్ అయిపోతున్నాయి ఫొటోస్, చాలా వరకు అండర్ ఎక్స్పోజ్ అవుతున్నాయి. అది కొద్దిగా ఇష్యూ అయితే ఉంది. ఫేస్ మనకి బ్లాక్ అయిపోవడం, డార్క్ అయిపోవడం, మన మొత్తం సీన్ అంతా ఇది కొద్దిగా ఇష్యూ అయితే ఉంది. ఇది ఒకటి వీళ్ళు ఫిక్స్ చేయాలి. ఇది కూడా బాగానే ఉంటుంది కెమెరా అయితే. మీరు ఇంకొక ఏంటంటే ఈ ఫోన్స్ మీరు కొని ఒక్కొక్క ఫోన్ మీరు వాడుతున్నారు అనుకోండి, మీకు ఏం డిఫరెన్స్ తెలియదు. మీరు ఏ ఫోన్ తీసుకున్నా కానీ వీటిలో కెమెరా మీకు అన్నీ బాగానే ఉన్నాయి అనిపిస్తాయి. ఎప్పుడైతే పక్కన పెట్టి చూస్తామో అప్పుడు మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో దాని ప్రకారం చూస్తే మాత్రం కొద్దిగా బ్యాక్ కెమెరా అయితే మాత్రం లో లైట్లో కానివ్వండి అండ్ డే లైట్లో కానివ్వండి. ఇంకా దీనిలో 2x మనం దీనిలో డిజిటల్ తీయొచ్చు. షామీ కానీ అండ్ రియల్మీ కానీ ఈ ఫోన్స్లో మనం 2x మనకి టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అంటే మనం 2x పోర్ట్రేట్స్ ఉన్నాయి. 50mm ఫోకల్ లెంత్ ఆ రేంజ్ పోర్ట్రేట్స్ తీయాలంటే ఈ పక్క మీరు ఇక్కడ చూడండి 3 ఫొటోస్ పక్క మీరు చూస్తే దీనిలో 2xలో తీసిన ఫొటోస్ మనకి డిజిటల్ అయినా కానీ బాగా వస్తున్నాయి. అది నాకు బాగా అనిపించింది నాకు. ఓవరాల్గా అయితే మాత్రం Neo 9 Pro కొద్దిగా సర్ప్రైజ్ చేసింది. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినా కానీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో రియల్మీ GT6 బాగా అనిపించింది. 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా రెండు ఉన్నాయి. షామీలో కాకపోతే సాఫ్ట్ వస్తున్నాయి. అదొకటి వీళ్ళు ఫిక్స్ చేయాలి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే OnePlus 16 మెగాపిక్సెల్ కెమెరా OnePlusతో కంపేర్ చేస్తే Neo 9 Pro కెమెరా చాలా బాగుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఫ్రంట్ కెమెరా అయితే మాత్రం స్టిల్ ఫోటోగ్రఫీ కొద్దిగా GT6 బెటర్ అనిపించింది. సెకండ్ ప్లేస్లో ఇదైతే ఉంటుంది Neo 9 Pro. ఇంకా మిగతా వీటిలో కెమెరాలో ఏమేమి ఫీచర్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే వీటి సపరేట్ వీడియోస్ ఉన్నాయి, అక్కడ చూడండి. దాంట్లో మొత్తం కెమెరా సంబంధించి స్లో మోషన్ ఇవన్నీ అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం కెమెరా పరంగా మాత్రం చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఈవెన్ ఫొటోస్ తీస్తున్నప్పుడు నాకు GT6 బాగా అనిపించింది. GT6 ఫొటోస్ నాకు చాలా బాగా అనిపించినాయి. మొత్తం ఫొటోస్ తీసినప్పుడు చూసుకున్న తర్వాత అబ్బా బాగుంది GT6 కెమెరా వినర్ అని చెప్పేసి వచ్చి సిస్టంలో వేసి చూసుకున్న తర్వాత దెమ్మ తిరిగిపోయింది. సిస్టంలో వేసుకొని పక్కన పెట్టి చూస్తే ఈ కొద్దిగా బాగా అనిపిస్తుంది. Neo 9 Pro ఫొటోస్ బాగా అనిపిస్తున్నాయి. సో అట్లుంటుంది. మీకు ఫోటోలు ఏదైతే డిస్ప్లే ఉందో డిస్ప్లే వల్ల కూడా మీకు చూసినప్పుడు బాగా అనిపిస్తుంటాయి. ఫోన్లో చూసేటప్పుడు సిస్టమ్లో వేసినప్పుడు డిఫరెంట్ అయితే అనిపిస్తుంటాయి. ఇంకా ఫైనల్గా OS కూడా ఇంపార్టెంట్. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫోన్కి. అన్నిట్లో మీకు 3+4 అప్డేట్స్ అయితే ఉన్నాయి. అంటే 3 years స్టాండర్డ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి అన్ని ఫోన్స్లో. అండ్ సాఫ్ట్వేర్ పరంగా అయితే మాత్రం OnePlus బెటర్ ఉంటుంది వీటన్నిటితో కంపేర్ చేస్తే. OxygenOSలో కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది. మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ దీనిలో బాగుంటుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. అండ్ ఇంకా ఫైనల్గా ప్రైజెస్ అండ్ ఏది బెటర్ వాల్యూ అని చూస్తే మాత్రం ప్రైజుల ప్రకారం చూస్తే మాత్రం iQOO Neo 9 Pro మీకు తక్కువ రేట్కి వస్తుంది. 33,000 రూపాయలకి వస్తుంది. కాకపోతే 128GB మోడల్. నేను టెస్ట్ చేసింది మాత్రం ఇది టాప్ మోడల్. ఇది 4.0తో వస్తుంది స్టోరేజ్. సో మీరు గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీరు బేస్ మోడల్ తీసుకుంటే దీన్ని మ్యాచ్ అవ్వాలంటే అక్కడ కొద్దిగా డిఫరెన్స్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇదే తీసుకోండి. 2,000 ఎక్కువ అయితే ఉంటుంది. 35,000 రూపాయలకి అయితే వస్తుంది 256GB మోడల్. ఎలాగో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండదు కాబట్టి 2,000 ఎక్కువైనా కానీ తీసుకుంటే
అండ్ 33,000 పెట్టేది 2,000 పెడితే 256 GB మోడలే వస్తుంది. ఇది మీకు 35,000 రూపాయలకి వస్తుంది. 8 GB ర్యామ్ 256 GB. అండ్ ఇది కూడా మీకు 8 GB ర్యామ్ 256 GBతో వస్తుంది. రియల్మీ GT6 37,000 రూపాయలకి వస్తుంది. అండ్ ఇది కూడా మీకు 8 GB ర్యామ్ 256 GB 40,000 రూపాయలకి వస్తుంది విత్ ఆఫర్. అండ్ ఇది వచ్చేసరికి 8 GB ర్యామ్ 256 GB 41,000 రూపాయలు ఉంటుంది. 8 GB ర్యామ్ 128 GB బేస్ మోడల్ వచ్చేసరికి మీకు 36,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇది మీరు ఏది తీసుకున్నా కానీ, మీరు టాప్ మోడల్ 256 GB తీసుకున్నా కానీ స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది కాబట్టి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. మీరు బేస్ మోడల్ అయినా తీసుకోవచ్చు. ఐక్యూ అట్లా కాదు, డిఫరెన్స్ ఉంటుంది. స్టోరేజ్ మీకు కంప్లీట్ చేంజ్ అయిపోయింది కాబట్టి తీసుకుంటే 256 GB మోడల్ తీసుకోవడం బెటర్. ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడతారు, గేమింగ్ కోసం నాకు ఫోన్ కావాలి అండ్ కెమెరా కూడా మీకు మెయిన్ కెమెరాస్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ కొద్దిగా మంచి ఫొటోస్ తీసుకోవాలనుకుంటే మాత్రం Neo 9 Pro మీకు బెటర్ ఆప్షన్ అయితే. మీకు 35,000 రూపాయల లోపు బాగా అనిపించింది నాకు ఫోన్ అయితే మాత్రం. కెమెరా అయితే మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కంపేర్ చేసిన తర్వాత నాకు వాల్యూ తెలుస్తుంది అనమాట. ఫస్ట్ నేనైతే అది ఎక్స్పెక్టే చేయలేదు. అండ్ తర్వాత మీకు రియల్మీ GT6 కూడా మంచి ఫోన్ ఇది. మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, గేమింగ్ కూడా బాగానే ఉంది. అండ్ కెమెరాలో కొద్దిగా ఇష్యూ అయితే ఉంది, అదొక్కటి కొద్దిగా అండర్ ఎక్స్పోజ్ అయితే అవుతున్నాయి చాలా వరకు ఫొటోస్. అదొక్కటి వీళ్ళు సాల్వ్ చేస్తే రియల్మీ GT6 కూడా చాలా మంచి ఫోన్ 37,000 రూపాయలకి. వన్ ప్లస్ సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ కోసం మాత్రమే ఇది. అండ్ దీనిలో కూడా UFS 4.0 తీసుకొస్తే బాగుండేది. వీటితో బాగుండేది. ఒక్కటే కొద్దిగా మైనస్ అనిపిస్తుంది వీటన్నిటితో కంపేర్ చేస్తే దీనిలో. అండ్ ఇది వచ్చేసరికి మీకు బ్యాటరీ అంతసేపు ఎక్కువ రాదు. మీరు ఒకవేళ ఎక్కువ హెవీ బ్యాటరీ కావాలి అనుకుంటే మాత్రం దీనిలో అది లేదు, ఒకటి మైనస్. అండ్ దాంతోపాటు కెమెరా డిపార్ట్మెంట్లో 2 ఇష్యూస్ అయితే ఉన్నాయి. కెమెరా ఫీచర్స్ కానీ వీటితో అసలు మనం కంపేర్ చేయలేం. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ పార్ట్నర్షిప్ కానీ లైక్ అది అండ్ కెమెరా సెన్సార్స్ కానీ ఇవన్నీ మీకు ఓవరాల్ దీనిలో బాగుంటాయి. కాకపోతే ఇమేజ్ ప్రాసెసింగ్ కొత్తగా వచ్చింది కదా, ఏమన్నా కొద్దిగా వాళ్ళు అప్డేట్స్లో ఇంప్రూవ్ చేస్తే ఆ 2 ఇష్యూస్ అని చెప్పిన కానీ ఫిక్స్ చేస్తే ఫ్రంట్ సాఫ్ట్ రావడం అండ్ బ్యాక్ పోర్ట్రేట్స్ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోవడం ఇట్లాంటివి కానీ సాల్వ్ చేయగలిగితే మాత్రం నెంబర్ 1 ఉంటుంది ఫోన్ మీకు కెమెరా పరంగా అయితే మాత్రం. ఇది కెమెరా పరంగా మాత్రం ఇది బెస్ట్ ఫోన్ 40,000కి. మనం అది తక్కువ అంచనా వేయలేం దీన్ని, కాకపోతే ఆ ఇష్యూస్ సాల్వ్ చేయాలి. దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ కాంపాక్ట్ ఫోన్, డిస్ప్లే, కెమెరా ఇవన్నీ మీకు దీనికి ప్లస్ పాయింట్. మైనస్ ఒకటి వస్తారు డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే మాత్రం బ్యాటరీ కెపాసిటీ 4700 ఉంది కదా, అది కొద్దిగా చాలామంది యూజర్స్కి హెవీ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం కొద్దిగా ఈవినింగ్ అయ్యేసరికి బ్యాటరీ డ్రాప్ అయిపోతుంటుంది. అక్కడ కొద్దిగా మేము ఇరిటేట్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్స్లో కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ ఉంది కదా, అక్కడ కూడా కొద్దిగా ఇరిటేషన్ అయితే వస్తుంది కొన్నిసార్లు మీకు, అవి భరించాలి దీన్ని. ఇది ఓవరాల్గా అయితే మాత్రం 40,000 రూపాయలు వాల్యూ ఫర్ మనీ అయితే మాత్రం Neo 9 Pro ఫస్ట్ ప్లేస్ 35,000 అండ్ ఇది సెకండ్ ప్లేస్ వచ్చేసరికి GT6 37,000. ఈ రెండు మీకు వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకైతే వస్తే ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. బ్రాండ్ ప్రకారం మీకు ఏం బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్ మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ నాకు నచ్చలేదు, నాకు ఐఫోన్ కావాలనుకుంటే డబ్బులు యాడ్ చేసుకొని iPhone 15 కొనుక్కొని నెక్స్ట్ వస్తాయి మీకు సేల్స్ వస్తుంది. దసరా సేల్ వాటిలో మీకు 55,000 50,000 కూడా రావచ్చు. iPhone 15 దాపెట్టుకొని అదేనా కొనుక్కోండి, ఇవే కొనుక్కోవాలని లేదు, అది మీ ఇష్టం, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. డబ్బులు మీ నిర్ణయం తీసుకోవాలి. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవాలి. ఎవరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.